హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వినయ్ పెట్ ఛానల్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, నేనైతే ఈ వీడియోలో మా మౌలి ఫిషెస్ గురించి అయితే అప్డేట్ ఇస్తున్నాను. ఫ్రెండ్స్, మీకు తెలుసు మా మౌలి ఫిషెస్ అయితే పుట్టి 2 వీక్స్ అయితే అవుతుంది. ఫ్రెండ్స్, మీకు ఇంకో విషయం చెప్పాలి. ఒక ఫిష్ అనేది మళ్ళీ బేబీస్ని అయితే పెట్టింది. నేను చూసుకోలేదన్నమాట. కొన్ని బేబీస్ని అయితే తినేసింది. ఫ్రెండ్స్, నా బ్యాడ్ లక్ 4 మిగిలినాయి. వాటిని తీసైతే ఇప్పుడు ఇందాక చూపించా, ఫస్ట్ అందులో వేసా. కావాలంటే మీరే చూడండి, ఎక్కువ ఫిషెస్ ఉంటాయి. ఫ్రెండ్స్, కొన్ని ఫిషెస్ని ఇందులో వేసుకున్నాం కదా, ఇవి 2 వీక్స్కి ఎంత గ్రోత్ వచ్చినాయో చూడండి. అంటే నేను లైవ్ ఫుడ్ వేయలేదు, ఇంకా లైవ్ ఫుడ్ వేస్తే ఎంత గ్రోత్ వస్తుందో మీకే తెలుసు. అందుకని లైవ్ ఫుడ్ కూడా మీరు మీ బేబీస్కి అయితే వేసుకోవాలి. మొయినా కల్చర్ అని, ఎర్త్వామ్ కల్చర్, ఇలా చాలా ఉంటాయి. నేనైతే వీటికి లైవ్ కల్చర్ వద్దామని అనుకునే ప్లాన్లో ఉన్నాను. అది రెడీ కూడా చేసుకుంటున్నాను. సక్సెస్ అయితే మాత్రం మీకు వీడియో చేసి అయితే పెడతాను. ప్రస్తుతానికైతే మా ఫిషెస్ ఎలా ఉన్నాయో, మౌలి ఫిషెస్ అనేది అయితే అప్డేట్ చేయడానికి వీడియో చేశాను ఫ్రెండ్స్. అండ్ మౌలి ఫిషెస్ ఇష్టం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని అయితే చూడండి. ఫ్రెండ్స్, మౌలి ఫిషెస్ అని ఈజీగా పెంచుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంట్లో. ప్రతి బేబీని చనిపోకుండా మంచిగా పెంచుకోవాలంటే మీరు లైవ్ ఫుడ్ అనేది ప్రొవైడ్ చేయండి. ఫ్రెండ్స్, ఇవాళ వీడియో అయితే అంతే ఫ్రెండ్స్. అండ్ చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. లైక్ అయితే చేయండి. అండ్ మౌలి ఫిషెస్కి నేను ఆప్టిమమ్ 3-in-1 ఫిష్ ఫుడ్ ఇస్తున్నాను. అండ్ నేను ఇంకా వాటర్ క్లీన్ చేయలేదు, ఎందుకంటే ఈ బేబీస్ కదా, మినిమం 2 or 1 month దాకా క్లీన్ చేయకుండా కదపకుండా ఉంటేనే గ్రోత్ అనేది ఫాస్ట్గా వస్తుంది. మీరు డర్టీగా ఉందని అనుకోకండి, వాటిని కదపకూడదు. కదిపితే మళ్ళీ గ్రోత్ ఆగిపోతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.